सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. మనం భగవద్గీత 91వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 8వ అధ్యాయంలో 22వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 8వ అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి 28 వరకు చాంట్ చేస్తాను. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. పురుషः స పరపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని येन सर्वमिदं ततं. यत्र काले त्वनावृत्तिम् आवृत्तिं चैव योगिनः प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभा. अग्निर्ज्योतिरः शुक्लः षण्मासा उत्तरायणं तत्र प्रयाता गच्छन्ति ब्रह्मविदो जनाः. धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनं तत्र चान्द्रमसं ज्योतिः योगी प्राप्य निवर्तते. शुक्लकृष्णे गतियेते जगतः शाश्वते मते एकया यात्यनावृत्तिम् अन्यया वर्तते पुनः. नैते श्रुति पार्थ जानन् योगी मुह्यति कश्चन. तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन. वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत्पुण्यफलं प्रतिष्ठम् अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम्. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अक्षरब्रह्मयोगो नाम అష్టమోధ్యాయః. 8వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 7 ప్రశ్నలు 6 జవాబులు. శ్లోకాలు 1 నుంచి 4 వరకు. 2 ప్రయాణ కాలంలో ఈశ్వర స్మరణం. శ్లోకాలు 5 నుంచి 14 వరకు. 3 2 రకాల లక్ష్యాలు. శ్లోకాలు 15 నుంచి 22 వరకు. 4 2 రకాల మార్గాలు, 2 రకాల సాధకులు. శ్లోకాలు 23 నుంచి 27 వరకు. 5 ఉపాసనా స్తుతి. శ్లోకం 28. మనం 2 రకాల లక్ష్యాలు అనే 3వ అంశాన్ని ముగించుకుని 4వ అంశంలో అడుగు పెట్టబోతున్నాం. 4వ అంశం 2 రకాల మార్గాలు, 2 రకాల సాధకులు. ముందొకసారి 2 రకాల లక్ష్యాలు ఏమిటో గుర్తు తెచ్చుకుని ముందుకు సాగుదాం. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు 2 రకాల లక్ష్యాలు ఉన్నాయి. వాటిని మామూలు భాషలో చెప్పాలంటే భగవంతుడు, జగత్తు. ఉపనిషత్తుల భాషలో చెప్పాలంటే ప్రేయో మార్గం, శ్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే ధర్మార్థ కామాలనే పురుషార్థాలను ఎన్నుకోవటం. శ్రేయో మార్గం అంటే మోక్షాన్ని ఎన్నుకోవటం. ఈ ధర్మార్థ కామాలు ప్రియమైనవే కానీ వాటి వల్ల శాశ్వతమైన ఫలం రాదు. దానివల్ల వచ్చే కర్మ ఫలాలను బ్యాడ్ అంటాం. అంటే బంధకత్వం, అతృప్తికరత్వం, దుఃఖమిశ్రితత్వం అవుతాయి. కాబట్టి దాని బదులుగా భగవంతుని లక్ష్యంగా ఎన్నుకుంటే ఒక సాధకుని ప్రయాణం సరైన దిశలో సాగుతుంది. అతను లౌకిక లక్ష్యాలను ఎన్నుకుంటే అక్కడ జగత్తు మీద ఆధారపడతాడు.
భగవంతుని ఎన్నుకుంటే జగత్తు మీద ఆధారపడే స్థాయి నుంచి భగవంతుని మీద ఆధారపడే స్థాయికి వస్తాడు. ఆ స్థాయి నుంచి తర్వాత స్థాయికి చేరుకోవటం తేలిక. అది భగవంతుని మీద ఆధారపడే స్థాయి నుంచి తన మీదే ఆధారపడటం. తన మీదే ఆధారపడటం అంటే చైతన్యపరంగా భగవంతుడు తనే ఒకటే అనే జ్ఞానం పొంది తన స్వస్వరూపం మీద ఆధారపడటం అవుతుంది. ఈ నేపథ్యంతో ఈ శ్లోకాలు చూసాం. ఆ సందర్భంలో భగవంతుడు అక్షర బ్రహ్మ గురించి అంతకుముందు 11వ శ్లోకంలో ఏదక్షరం వేద విదో వదంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే అని చెప్పాడు. అది ఇక్కడ గుర్తు చేసి ఆ అక్షరం బ్రహ్మ గురించి చెప్తున్నాడు. ఇక్కడ అక్షరం బ్రహ్మ గురించి చెప్తున్నాడు అంటే మళ్ళీ జ్ఞానం గురించి బోధ చేశాడని తీసుకోకూడదు. ఎందుకంటే ఈ అధ్యాయం ప్రత్యేకించి ఉపాసకునికి కేటాయించబడినది. సగుణ ఉపాసకుడు, నిష్కామ సగుణ ఉపాసకుడు. అతను జీవితాంతం ఉపాసన చేయటం వల్ల బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ దగ్గర జ్ఞానం పొంది క్రమముక్తి పొందుతాడు. ఈ అంశం ఈ అధ్యాయంలో అంతర్లీనంగా సాగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా అక్షర బ్రహ్మ జ్ఞానం పొందాలి అని అక్షర బ్రహ్మ గురించి కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ జ్ఞానం పొందినా అక్కడికి వెళ్ళి జ్ఞానం పొందినా అల్టిమేట్ రిజల్ట్ మోక్షమే. ఆ జ్ఞానం కూడా ఎక్కడ పొందినా ఒకటే. అందువల్ల ఇక్కడ ఆ జ్ఞానం గురించి మనకి చెప్తున్నాడు. అదేమిటి అంటే ముందు బ్రహ్మ కాలం గురించి చెప్పినప్పుడు బ్రహ్మ పగలు వ్యక్తంలోకి జగత్తు వస్తుందని, బ్రహ్మ రాత్రికి జగత్తు అవ్యక్తంలోకి వెళ్ళిపోతుందని చెప్పాడు. అంటే నిజంగా సృష్టి జరగలేదు, వ్యక్తం అవ్యక్తం అనే వృత్తంలో తిరుగుతోంది అని అంతకుముందు చూసాం. ఇక్కడ ఈ 20 నుంచి కొత్తగా యాడ్ చేసింది ఏమిటి అంటే వ్యక్తం అవ్యక్తం కాకుండా 3వ అంశాన్ని ప్రవేశపెట్టాడు. దాన్ని అవ్యక్తం 2 అన్నాడు. అవ్యక్తం 2 అంటే చైతన్యం అని తీసుకోవాలి. వ్యక్తం అంటే జగత్తు, అవ్యక్తం 1 మాయ, అవ్యక్తం 2 చైతన్యం లేదా బ్రహ్మ. ఈ బ్రహ్మ గురించి మనం ఉపనిషత్తుల్లో బాగా నేర్చుకున్నామని ముందు క్లాస్లో చూసాం. మాండూక్య ఉపనిషత్తులో చతుష్పాద ఆత్మ వర్ణన వస్తుందని, ఆత్మకి 4 పాదాలు ఉన్నాయని చూసాం. వాటిని విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయంగా చెప్పవచ్చు. సాంకేతిక భాషలో చెప్పాలంటే విశ్వ, తైజస, ప్రాజ్ఞలు తురీయమైన నేను వేసుకునే వేషాలు. ఈ విశ్వ తైజసాలు కార్యం అయితే, ప్రాజ్ఞ కారణం అయితే, తురీయమైన నేను కార్యకారణ విలక్షణం అని నేర్చుకున్నాం. ఈ ఆత్మ గురించి లేదా చైతన్యం గురించి ఎలా నేర్చుకోవాలి అంటే 3 దశల్లో నేర్చుకుంటామని ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఇక్కడ తెచ్చుకున్నాం. ఆ 3 దశలు చైతన్యం శరీరం పరంగా చూస్తే నాలో అంటే నా శరీరంలో చైతన్యం ఉంది. నా శరీరంలోనే కాదు చైతన్యం బయట కూడా ఉంది. నిజానికి చైతన్యంలోనే అన్ని శరీరాలు ఉన్నాయి అని 3 దశలుగా నేర్చుకుంటాం. ఆ 3వ దశని ఇక్కడ 22వ శ్లోకంలో యస్య అంతస్థాని భూతాని అన్నాడు. సో ఈ సమస్త జీవులు ఈ బ్రహ్మలోనే అంతర్గతాలై ఉన్నాయి అని చెప్పాడు. ఈ చైతన్యం ఎలా ఉంది అంటే ఏన సర్వమిదం తతం, ఈ చైతన్యం వలనే ఈ జగత్తంతా వ్యాప్తమై ఉంది. ఇటువంటి చైతన్యాన్ని ఎలా పొందాలి, ఎలా నేర్చుకోవాలి అంటే అనన్యయా భక్త్యా లభ్య. ఇందాక చెప్పాను ఈ అధ్యాయాన్ని ఉపాసనకి కేటాయించాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఇక్కడ ఉపాసన చేసి క్రమముక్తి పొందటం ద్వారా పొందుతాడు అని ఒక అర్థం. ఇంకోటి అనన్య భక్తి అంటే 7వ అధ్యాయంలోకి వెళ్తే జ్ఞాని భక్తి అని వస్తుంది. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఎలా చూసినా జ్ఞానం పొందితే అక్షరం బ్రహ్మని పొందవచ్చు. ఈ విధంగా 2 లక్ష్యాలు ఉన్నాయి. 2 లక్ష్యాల్లో శ్రేష్టమైన లక్ష్యం భగవంతుణ్ణి లక్ష్యంగా పెట్టుకోవటం, అది పాటించాలి అని చెప్పాడు. 2 రకాల లక్ష్యాలు ఉన్నాయంటేనే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. ఆ 2 రకాల లక్ష్యాలకి వెళ్ళే మార్గాలు 2 భిన్నంగా ఉంటాయి. ఆ మార్గాల్లో ప్రయాణించే సాధకులు కూడా
భిన్నంగా ఉంటారు. ఒకటే సాధకుడు 2 మార్గాల్లోనూ వెళ్ళలేడు. అలాగే ఒకటే మార్గం 2 లక్ష్యాలకి తీసుకెళ్ళలేదు. లక్ష్యాలు వేరైతే మార్గాలు వేరు, సాధకులు వేరు. ఇప్పుడు లక్ష్యాలను ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ మార్గాల్లో వెళ్ళే వాళ్ళెవరో నిర్వచించుకొస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే 2 లక్ష్యాలు ఉన్నాయంటే 2 మార్గాలు ఉంటాయని చూసాం. యది సాధ్యద్వయం వర్తతే తర్హి మార్గద్వయం అపి స్యాత్. ఎక్కడైతే 2 సాధ్యాలు ఉన్నాయో 2 సాధనలు ఇంకా మనం కలుపుకోవచ్చు, 2 సాధకులు కూడా ఉంటారు అని ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఈ నేపథ్యంతో 23వ శ్లోకానికి అడుగు పెడదాం. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఇక్కడ ముందు 2 రకాల మార్గాల గురించి చెప్పబోతున్నాడు. యత్ర కాలే యోగినః ప్రయాతాః యాంతి. ప్రయాత అంటే ప్రయాణం చేసేవారు, యోగినః అంటే ప్రయాణికులు. సో ప్రయాతాయాంతి అంటే ప్రయాణం చేసే మార్గాలలో వెళ్ళే ప్రయాణికులు. ఇక్కడ కాలే అంటే కాలం కాదు, కాలే అంటే మార్గం. 2 మార్గాల్లో వెళ్ళే ప్రయాణికులు 2 రకాల గమ్యాలు చేరుకుంటారు. ఏమిటా గమ్యాలు? అనావృత్తిం ఆవృత్తిం చ ఏవ. అనావృత్తిం మనం ఇంత ముందే చూసాం, వ్యక్తం అవ్యక్తం అనేది ఒక వృత్తంలాగా సాగుతోంది అని. కానీ ఇక్కడ 2 రకాల లక్ష్యాల్లో ఒక లక్ష్యం పొందితే ఆ వృత్తంలో ఇంకా పడి తిరగడు, అంటే వెనక్కి తిరిగి రాడు. ఒక మార్గాన్ని పాటించి ఒక లక్ష్యాన్ని పొందితే ఆ మార్గంలో వెళ్ళిన వ్యక్తి మళ్ళీ వెనక్కి తిరిగి రాడు. ఆవృత్తిం అంటే తిరిగి వచ్చే గతి, అనావృత్తిం అంటే తిరిగి రాని గతి. తిరిగి రాని గతి అంటే మోక్ష ప్రాప్తి గతి, అంటే క్రమముక్తినిచ్చే లోకానికి వెళ్తాడు. క్రమముక్తినిచ్చే లోకం ఏంటి? బ్రహ్మలోకం అని చూస్తూ వస్తున్నాం. దీన్ని నిత్య ప్రాప్తి అంటారు. ఆవృత్తిం అంటే తిరుగు ప్రయాణం చేస్తారని చూసాం. ఉదాహరణకి మనం అమెరికా వెళ్ళాలి అంటే తిరుగు ప్రయాణం టికెట్ కొనుక్కుంటే గాని మనకి వీసా కూడా ఇవ్వరు. ఇలా స్వర్గలోకాలకు తిరుగు ప్రయాణం టికెట్తో వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటారు. కాకపోతే ఇక్కడ అమెరికాకు వెళ్తే తిరుగు ప్రయాణం తేదీ నిర్ణయించుకునేందుకు కొంతవరకు మనకు హక్కు ఉంటుంది. కొంతవరకే ఆయన ఎందుకంటున్నాం అంటే 6 నెలలు దాటి ఉండకూడదు. కానీ స్వర్గానికి తిరుగు ప్రయాణం టికెట్తో మనం కొనుక్కుని వెళ్ళలేము. తిరుగు ప్రయాణం టికెట్తో మనని దేవతలు తీసుకువెళ్తారు. మన పుణ్యం క్షీణించిన క్షణమే మనని వెనక్కి పంపిస్తారు. అది ఎప్పుడు అనేది మనకి తెలియదు. దీన్నే లోక ప్రాప్తి అంట. తం కాలం అహం, అహం మనం కలుపుకున్నాం, వక్ష్యామి. అలా నిత్య ప్రాప్తి అనిత్య ప్రాప్తిని ఇచ్చే 2 రకాల మార్గాల గురించి ఓ అర్జున నేను నీకు చెప్తాను అంటున్నాడు. ఇక్కడ కూడా కాలం అంటే మార్గం, కాలం అంటే సమయంలోకి రాదు. ఇక్కడ 2 రకాల మార్గాల గురించి చెప్తానన్నాడని చూసాం, అది చెప్తున్నాడు. మనకి ఈ పేర్లు ముందే తెలుసు. 2 రకాల మార్గాలను శుక్ల మార్గం, కృష్ణ మార్గం అంటారు. శుక్ల మార్గం క్రమముక్తినిస్తుంది కాబట్టి ఇది ప్రకాశవంతమైన మార్గం. కృష్ణ మార్గం పుణ్యలోకాలకు తీసుకెళ్తుంది కానీ మళ్ళీ వెనక్కి పంపిస్తుంది కాబట్టి అది చీకటి మార్గం అయింది. కృష్ణ మార్గాన్ని పితృయానం అని, శుక్ల మార్గాన్ని దేవయానం అని కూడా అంటారు. సో 23లో మనం చూసిన అంశం 2 రకాల మార్గాలను గురించి నేను నీకు చెప్తాను అని చెప్తున్నాడు. ఒక మార్గంలో వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి రారు, ఇంకొక మార్గంలో వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు. వాటిని వివరంగా చెప్తాను అని చెప్పాడు. 24 అగ్నిర్జ్యోతిరహత్ శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. ఇందులో కృష్ణ పరమాత్మ శుక్ల మార్గాన్ని వివరించబోతున్నాడు. అంటే వెనక్కి తిరిగి రాని మార్గం అని 23లో దేని గురించి అయితే అన్నాడో దాని గురించి చెప్పబోతున్నాడు.
దీనికి పర్యాయ పదాలు శుక్లగతి, దేవయానం. తత్ర తత్ర అంటే దేవయాన మార్గంలో ప్రయాత వెళ్ళేవారు బ్రహ్మ గచ్చంతి. ఈ మార్గంలో వెళ్ళేవాళ్ళు బ్రహ్మను పొందుతారు. బ్రహ్మను పొందుతారు అంటే మనం చూస్తూ వస్తున్నాం. క్రమముక్తి పొందుతారు అంటే పరంపరయా మోక్షం అంటారని చూసాం. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ దగ్గర జ్ఞానం పొంది అప్పుడు మోక్షం పొందుతారు. దాన్ని క్రమముక్తి అంటారు. అంటే ఈ లోకంలో పొందకుండా వేరే లోకానికి వెళ్ళాక పొందుతారు కాబట్టి దాన్ని క్రమముక్తి అంటారు. ఇక్కడ వేదాంతం నేర్చుకుని అహం బ్రహ్మస్మి జ్ఞానం పొందితే జీవన్ముక్తి పొందుతారు. అంటే జీవించి ఉండగానే ఇక్కడే ఇప్పుడే జ్ఞానం పొందుతారు. ఈ వేదాంతం సీట్ గ్యారంటీ కోర్స్ అని పదే పదే చూస్తూ వస్తున్నాం. వేదాంతాన్ని నేర్చుకుని అహం బ్రహ్మాస్మి జ్ఞానంలో నిలబడగలిగితే, స్థిత ప్రజ్ఞత పొందితే ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందుతాం, జీవన్ముక్తి పొందుతాము. మరణించాక ఇంకా ప్రయాణం ఉండదు, పునర్జన్మ ఉండదు. దాన్ని విదేహముక్తి అంటారు. ఈ రెండూ కాకుండా ఉన్న ఇంకో ముక్తి క్రమముక్తి. అది ఉపాసకుడు మాత్రమే పొందగలడు. అతను బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ దగ్గర శ్రవణం చేసి అక్కడ మోక్షం పొందుతాడు. కొంతమంది క్రమముక్తి అంటే ఒక్కొక్క లోకానికి వెళ్తూ రావటం అనుకుంటారు. అది పొరపాటు. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ దగ్గర జ్ఞానం పొంది మోక్షం పొందటం. అందువల్ల అక్కడ బ్రహ్మలోకానికి వెళ్ళినా వేదాంత జ్ఞానం పొందక తప్పదు. అందువల్ల దయానంద స్వామీజీ హాస్యం చేస్తూ ఉంటారు. బ్రహ్మలోకానికి వెళ్ళాక బ్రహ్మ 2-3 రోజులు బ్రహ్మలోకాన్ని అనుభవించాక రా క్లాస్ తీసుకుంటాను అంటాడట. తీరా వెళ్తే ఇదిగో ఆత్మ, అనాత్మ, పరబ్రహ్మ, అపరబ్రహ్మ, సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ ఈ పదాలన్నీ వింటుంటే అయ్యో అక్కడ ఋషికేశ్లో దయానంద స్వామి ఇవే పదాలు వాడుతూ అద్వైత వేదాంతం చెప్తాను రమ్మంటే ఆయనకి లొంగకుండా తప్పించుకు తిరిగాను, ఇక్కడికి వచ్చినా తప్పలేదా అని వాపోతాడట ఆ భక్తుడు. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా జ్ఞానం తప్పదు. అందువల్ల హియర్ అండ్ నౌ పొందితే మంచిది. వాట్ యూ కెనాట్ అవాయిడ్ యూ మస్ట్ డూ ఇట్ ఇమీడియట్లీ అండ్ ఎఫిషియెంట్లీ అని ఒక సేయింగ్ ఉంది. మీరు ఏదైతే తప్పించుకోలేరో దాన్ని వెంటనే చేయాలి, సమర్థవంతంగా కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ బ్రహ్మజ్ఞానం పొందడం ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేరు అని చూస్తున్నాం. అంటే బ్రహ్మలోకానికి వెళ్ళినా నేర్చుకోక తప్పదు. అలాంటప్పుడు ఇక్కడే నేర్చుకోవచ్చు కదా. సమర్థవంతంగా ఎందుకంటున్నాం అంటే భగవద్గీతలోనే చూసాం 6వ అధ్యాయంలో ఈ బ్రహ్మజ్ఞానం సరిగా పొందని వాడి పరిస్థితి ఏమిటి అంటే అతను యోగ భ్రష్టుడు అవుతాడు, వచ్చే జన్మలో ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి అందుకుంటాడు అని చూసాం. అందువల్ల ఇక్కడ సమర్థవంతంగా నేర్చుకోకపోతే మళ్ళీ ఇంకో జన్మనెత్తి నేర్చుకోక తప్పదు. సో జీవన్ముక్తి విదేహముక్తి పొందాలంటే ఇక్కడే నేర్చుకోవాలి, పూర్తిగా అర్థమయ్యేలాగా నేర్చుకోవాలి, దానిలో జీవించాలి. సో ఇక్కడ మనం శుక్లగతి గురించి చూస్తున్నాం, జీవన్ముక్తి గురించి కాదు. ఇది ఊరికే మీకు అసైడ్ నోట్ అంటుంటారు స్వామీజీ, అలా అసైడ్ నోట్గా చెప్పడం జరిగింది. శుక్లగతి ఎలా ఉంటుంది అంటే 10 ముఖ్య ఉపనిషత్తుల్లోనూ శుక్లగతి కృష్ణగతిల గురించిన వివరణ వస్తుంది. బ్రహ్మసూత్రాల్లో అయితే ఇంకా లోతుగా చర్చ వస్తుంది. ఈ మార్గాల్లో వెళ్ళే సాధకులను దగ్గరుండి కొందరు దేవతలు తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇది వీళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళే మార్గం కాదు, వారి కర్మఫలాన్ని అనుభవించి భగవంతుడు తీసుకెళ్లే మార్గం అది. అందువల్ల ఈ దేవతలు వీరిని తీసుకెళ్ళడం అంచులంచులుగా తీసుకెళ్తారు. దాన్ని రిలే రేస్ అని చెప్పవచ్చు. అంటే ఒక దేవత కొంత దూరం తీసుకెళ్ళి ఇంకొక దేవతకు అప్పచెప్తే అక్కడి నుంచి ఆ దేవత తీసుకెళ్ళి ఇంకొక దేవతకి అప్పచెప్తుంది. అలా బ్రహ్మలోకానికి వెళ్ళే ముందు కూడా ఒక స్టాప్ ఉంటుంది. ఆ స్టాప్ నుంచి బ్రహ్మలోకానికి అందరూ వెళ్ళే అవకాశం లేదు. అక్కడ బ్రహ్మ నుంచి ఒక మహాపురుషుడు వచ్చి తీసుకెళ్తాడు అని బ్రహ్మసూత్రాల్లో వస్తుంది. ఆ దశలన్నీ కూడా బ్రహ్మసూత్రాల్లో వస్తాయి. ఇక్కడ మనకి 5 దేవతల గురించే ప్రస్తావిస్తాడు కృష్ణ పరమాత్మ. కానీ చాందోగ్యంలో కొన్ని వేరే పేర్లుంటాయి, బృహదారణ్యకంలో కొన్ని వేరే పేర్లుంటాయి. ఈ రెండింటినీ క్రోడీకరించి ఫైనల్గా ఇది మార్గం, ఈ దేవతలు తీసుకెళ్తారు అని బ్రహ్మసూత్రాల్లో వస్తుంది.
ఇవన్నీ మనకి ఇంత వివరంగా ఇక్కడ కానీ తక్కిన ఉపనిషత్తుల్లో కానీ రాలేదు. ఎందుకంటే ఒక అద్వైత వేదాంత జ్ఞాని పొందాల్సిన జ్ఞానం ఈ ప్రయాణం గురించి కాదు. ఇది ప్రయాణం అసలు ఉండదు అని పదే పదే చెప్తున్నాం. అతను ఇప్పుడే జీవన్ముక్తి విధేయముక్తి పొందుతాడు. కాబట్టి 5 దేవతలు తీసుకెళ్తారా 8 మంది దేవతలు తీసుకెళ్తారా అనేది ఇమ్మెటీరియల్ అతని. కాబట్టి ఇక్కడ మనకి బేర్ మినిమం నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. సో అలా గమ్యం చేరేదాకా మార్గంలో కొంతమంది దేవతలు ఉంటారు. ఈ దశల సంఖ్యను గురించి మనం ఇక్కడ పట్టించుకోకూడదు. ఇక్కడ ఉపనిషత్తులు కానీ భగవద్గీత లక్ష్యం కానీ ఈ గతుల గురించి చెప్పడం కాదు. ఎందుకంటే 9వ అధ్యాయంలో కూడా మళ్ళీ జ్ఞాన మార్గానికి వచ్చేస్తాడు కృష్ణ పరమాత్మ. కర్మ ఉపాసనల గురించి ఇంకా చెప్పడు. అగ్ని జ్యోతి ఆహహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం. ఇక్కడ 5 దేవతల గురించి చూడబోతున్నాం. 6 పదాలు ఉన్నాయి. 6 దేవతలు కాదు. షణ్మాస ఉత్తరాయణం ఒక దేవత. సో అగ్ని అంటే అగ్ని దేవత, జ్యోతి అంటే జ్యోతిర్దేవత, అహహ అంటే పగటి దేవత, శుక్ల అంటే శుక్లపక్ష దేవత, షణ్మాస ఉత్తరాయణం ఉత్తరాయణ దేవత. ఇలా అన్ని పదాలకు మనం దేవత పదం కలుపుకోవాలి. మామూలుగా అహహ అంటే పగలు వెళ్తారని కాదు, పగటి దేవత ఈ మార్గం ద్వారా తీసుకువెళ్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇది గుర్తుంచుకోవాలి. మనం తర్వాత ఒక సందేహం లేపబోతున్నాం, దానికి ఇది మీరు సరిగా వింటే ఆ సందేహం రానే రాదు. సో అలాగే మనకి 2 అయనాలు ఉన్నాయి, ఉత్తరాయణం దక్షిణాయనం. ఒక్కొక్కటి 6 నెలలు ఉంటుంది. షణ్మాస ఉత్తరాయణం అంటే 6 నెలలున్న ఉత్తరాయణ దేవత. అలాగే పక్షాలు 2 ఉన్నాయి, శుక్లపక్షం కృష్ణపక్షం. ఇక్కడ శుక్లపక్ష దేవత తీసుకెళ్తుంది. సో దేవత అంటే ప్రకృతి సూత్రాలకు అధిష్టాన దేవత. ఉదాహరణకి మనకి భూమి ఆకర్షణ శక్తి ఉంది, దానికి ఒక దేవత ఉంది. అలాగే ప్రతి జ్ఞానానికి వెనక ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఈ అధిష్టాన దేవతలందరికీ అధిష్టాన దేవత హిరణ్యగర్భ. హిరణ్యగర్భ నిర్వచనం సమష్టి సూక్ష్మ ప్రపంచం యొక్క అధిష్టాన దేవత. ఇప్పుడు ఈ మార్గంలో వెళ్ళటానికి అర్హులు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. అది వాళ్ళ చాయిస్ కాదు, మనకి వేరే సందర్భంలో వస్తుంది. మోసం చేసి సుషుమ్నా నాడి ద్వారా వెళ్ళటానికి ఆ జీవుడు ప్రయత్నించినా కూడా అక్కడ అతనికి సుషుమ్నా నాడి బ్రహ్మరంధ్రం ద్వారం మూసుకుపోతాయి, దాని నుంచి వెళ్ళలేడు. అందువల్ల మనం దేవుణ్ణి మోసం చేయగలం, చివరి నిమిషంలో మేనేజ్ చేస్తాం అనుకోవడం అర్థం లేని పని. బ్రహ్మవిదో జనాహ అంటే జనాహ అంటే ఉపాసకులు. ఏం ఉపాసకులు? బ్రహ్మవిద అంటే సగుణ బ్రహ్మ ఉపాసకులు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిష్కామ సగుణ బ్రహ్మ ఉపాసకులు. నిష్కామంగా సగుణ బ్రహ్మ ఉపాసన చేసిన వారు. వీళ్ళు బ్రహ్మ జ్ఞానులు కాదు. బ్రహ్మవిద అంటే బ్రహ్మ జ్ఞానులు అని పొరపాటు పడే అవకాశం ఉంది. ఇక్కడ బ్రహ్మ జ్ఞానం గురించి మనం మాట్లాడటం లేదు, బ్రహ్మ ఉపాసన చేసిన వారు. ఇక్కడ మనం పదే పదే చూస్తూ వస్తున్న అంశాన్ని గుర్తు తెచ్చుకోవాలి. 3 రకాల సాధకులు ఉంటారు. ఒక రకం కర్మ చేసిన వారు, 2వ సాధకులు ఉపాసన చేసిన వారు, 3వ సాధకులు జ్ఞానం పొందినవారు. 3 సాధకులకి వారి మార్గాలు వారి లక్ష్యాలు కూడా భిన్నంగా ఉంటాయి. అవేమిటో టూకీగా చూస్తే, కర్మ చేసిన వారు శుక్లగతిలో వెళ్ళలేరు. ఇప్పుడే చెప్పాను, సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చేర్చుకుని వెళ్దామని ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాదు. కాబట్టి కర్మ చేసిన వారికి శుక్లగతి లేదు. వారు కృష్ణగతిలో వెళ్ళి పుణ్యం క్షీణించగానే వెనక్కి రావాలి. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని కృష్ణ పరమాత్మ చెప్తే ఉపనిషత్తులు ఇంకా కఠినంగా చెప్తాయి. ఇమం లోకం హీనతరం వా లోకం విశంతి అని. ఈ లోకానికే వస్తాడో ఇంతకన్నా హీనమైన లోకానికి వస్తాడో తెలియదు, పుణ్యం నశించగానే అని వస్తుంది. సో కర్మ చేసిన అతను కృష్ణగతి ద్వారా స్వర్గలోకానికి వెళ్ళి తిరిగి వస్తాడు. ఇది స్టెప్ 1. ఉపాసన చేసిన వాళ్ళు శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తి పొందుతారు, వారు తిరిగి రారు. జ్ఞానం పొందిన వారు ఇప్పుడే జీవన్ముక్తి అనుభవించి
తర్వాత విదేహముక్తి పొందుతారు. తర్వాత అంటే మరణించాక. వారికి ప్రయాణం లేదు. వారి 3 శరీరాలు 3 ప్రపంచాల్లో లయమైపోతాయి. ఉపాసన చేసిన వారికి జీవన్ముక్తి రాదు, విదేహముక్తి రాదు, కానీ వీరికి క్రమముక్తి వస్తుంది. అదే కర్మ చేసిన వారికి ఈ 3 ముక్తుల్లో ఏదీ రాదు. ఈ శ్లోకంలో మార్గం శుక్లగతి వెళ్ళేవారు నిష్కామ సగుణ బ్రహ్మ ఉపాసకులు. ఇప్పుడు 25. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. తత్ర ఇప్పుడు 2వ మార్గాన్ని చూపిస్తున్నాడు. తత్ర అంటే 2వ మార్గంలో ప్రయాత. 2వ మార్గంలో ప్రయాత మనం కలుపుకోవాలి. ప్రయాత అంటే ప్రయాణం చేసేవారు లేదా వెళ్ళేవారు. ఆ మార్గం పేరు కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పలేదు, రాబోయే శ్లోకంలో చెప్తాడు. కానీ మనం ముందే ఆ పేర్లు చూసాం కాబట్టి ఇక్కడ గుర్తు తెచ్చుకుందాం. అది కృష్ణ మార్గంలో వెళ్ళేవాళ్ళు అని. కృష్ణ మార్గం అంటే కొంచెం చీకటిగా ఉంటుంది, అంత వెలుతురుగా ఉండదు అని. యోగి ప్రాప్య, ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎవరు? యోగి అంటే ఇక్కడ కేవల కర్మ చేసిన వారు. కేవల కర్మ అంటే కర్మ కేవలంగా ఉంది అని కాదు, కర్మ మాత్రమే చేసిన వారు అంటే ఉపాసన చేయని వారు. ఇక్కడ కేవల అంటే సముచ్చయం చేయని వాళ్ళు. కర్మ ఉపాసన కలిపి చేస్తే దాన్ని సముచ్చయం అంటారు. ఓన్లీ కర్మ కానీ ఓన్లీ ఉపాసన కానీ చేస్తే కేవల కర్మ లేదా కేవల ఉపాసన అంటారు. ఇక్కడ కేవల కర్మ మాత్రమే చేసి ఉపాసన చేయని వారి గురించి చెప్తారు. వీరేమీ తక్కువ చేయలేదు, వీరి స్థాయికి వీరు గొప్పే. వీరు చాలా సంఘసేవ చేస్తారు, ఎన్నో సామాజిక ప్రయోజనాలున్న పనులు చేస్తారు, కర్తవ్యం చక్కగా నిర్వర్తిస్తారు, పూజలు చేయాల్సిన పద్ధతిలో చేస్తారు, చండీ హోమం అటువంటివన్నీ ఎన్నో చేస్తారు, పుణ్యం బాగానే పోగేసుకుంటారు. కానీ ఆ పుణ్యఫలం ఉపాసన ఫలానికి సాటి రాదు. ఎక్కడికక్కడ దీన్ని నహి నిందా న్యాయం అంటారు. కర్మని ఇక్కడ నిందించటం కాదు, ఉపాసనని స్తుతించడం కోసం కర్మని నిందించాల్సి వస్తుంది. కర్మ ఉపాసనల మధ్య పోటీ పెడితే కర్మ ఫలం కన్నా ఉపాసన ఫలం శ్రేష్టం. ఇక్కడ మనం మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన అంశం జ్ఞానంతో సంబంధం లేదు. కర్మ గొప్పదా ఉపాసన గొప్పదా అంటే టక్కున జ్ఞానం గొప్పది అనకూడదు. ఇక్కడ రన్నింగ్ రేస్లో జ్ఞానం లేదు, కర్మ ఉపాసనలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది గొప్పది అంటే కర్మ యొక్క ఫలం అశాశ్వతమైన ఫలం, పరిమితి ఉన్న ఫలం, స్వర్గలోకానికి మాత్రమే తీసుకెళ్తుంది, బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళదు, కృష్ణగతిలోనే తీసుకువెళ్తుంది, శుక్లగతిలో తీసుకువెళ్ళదు. ఎందుకు ఉపాసన గొప్ప అంటే మీరే గమనించండి. మానసిక సాధన శారీరక సాధన కన్నా చాలా కష్టం. శారీరకంగా పూజలు చేయడం తేలిక, కానీ వేరే ఏ పని పెట్టుకోకుండా కుదురుగా ఒక చోట కూర్చుని ఏకాగ్ర చిత్తంతో భగవంతుడిని ధ్యానించడానికి చాలా శ్రద్ధ పెట్టాలి, చాలా శ్రమతో కూడిన వ్యవహారం. ఖర్చు ఉండదు కానీ శ్రమ చాలా ఉంటుంది. అంటే ఏకాగ్రత పెంచుకోవడానికి మనసుని చాలా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కర్మఫలం కన్నా ఉపాసన ఫలం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. చాంద్రమసం జ్యోతి, ఈ కర్మ చేసిన వారు చంద్రలోకానికి వెళ్తారు. చంద్రలోకం అంటే స్వర్గలోకం అని తీసుకోవాలి. మనం భూలోకం పైన 6 లోకాలు ఉన్నాయని చూసాం. వాటి పేర్లు వరుసగా భువర్లోకం, మహర్లోకం, సువర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. సత్యలోకం అంటే బ్రహ్మలోకం. తక్కిన 5 లోకాలను అన్నింటినీ కలిపి స్వర్గలోకం అంటారు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం అని 3గా చెప్తారు. భూలోకం అంటే మనం ఉన్న లోకం, భువర్లోకం అంటే స్వర్గలోకంగా తీసుకోవాలి, సువర్లోకం అంటే బ్రహ్మలోకంగా తీసుకోవాలి. కాబట్టి బ్రహ్మలోకం కాకుండా తక్కిన లోకాలన్నిటినీ స్వర్గలోకాలంటారు. ఈ మార్గానికి తీసుకువెళ్ళే దేవతలు ఉన్నారు. ఇవన్నీ నిజమా నేను నమ్మను అని అనకూడదు. ఇవెవరూ చూసిన వాళ్ళు లేరు, వెళ్ళి వెనక్కి వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. దీనికి శాస్త్రమే మనకి ప్రమాణం. మన కన్ను మనకి ఎంత ప్రత్యక్ష ప్రమాణమో దానికి ఎంత విలువనిస్తామో అలా శాస్త్రం కూడా ప్రత్యక్ష ప్రమాణం అంత గొప్పది.
దాని 6వ ప్రమాణం అంటారు. కాబట్టి శాస్త్రంలో ఏదైనా వచ్చింది అంటే అది మనకి మంచి ప్రమాణంగా స్వీకరించాలి, దాని మీద సందేహం పెట్టుకోకూడదు. సంచిత కర్మల గురించి కూడా శాస్త్రమే చెప్తుంది, పుణ్యం గురించి కూడా శాస్త్రమే చెప్తుంది. స్వర్గలోకం ఉంది, దానికి వెళ్ళటానికి పూజలు చేయండి అని శాస్త్రమే చెప్తుంది. ఇవన్నీ చేసి తీరాలి, నమ్మి తీరాలి, శంకలు పెట్టుకోకూడదు. శాస్త్రంలో చెప్పిన దాని మీద నమ్మకం పెట్టుకోవాలి. సో ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పింది? శాస్త్రం అంటే భగవద్గీత ఒకటే కాదు, భగవద్గీత ఉపనిషత్తుల సారం అని చూసాం. సో వేదాల్లో చెప్పిన అంశాలు ఇవి. ధూమ రాత్రి కృష్ణ షణ్మాస దక్షిణాయనం. ఇక్కడ 4 దేవతల పేర్లే వస్తాయి. ఆ దేవతలు ధూమదేవత, రాత్రి దేవత, కృష్ణపక్ష దేవత, దక్షిణాయన దేవత. ఇందాకటి శ్లోకంలో లాగానే ప్రతిపదానికి దేవత కలుపుకోవాలి. ధూమ అంటే పొగ, కానీ ఇక్కడ ధూమ దేవత. అలాగే కృష్ణ అంటే కృష్ణ పరమాత్మ కాదు, కృష్ణపక్ష దేవత. ఇంతకుముందు చూసినట్టే ఇక్కడ కూడా చాలా తక్కువ చెప్పాడు. చాందోగ్యోపనిషత్తులో, బృహదారణ్యకోపనిషత్తులో ఇంకా కొందరు దేవతలు వస్తారు. ఆ రెండింటిలోనూ ఒకటే రకంగా ఉండవు. ఈ రెండింటిని కలిపి మనకి బ్రహ్మసూత్రాల్లో వస్తుందని చూసాం. ఇక్కడ శుక్లపక్షానికి కృష్ణపక్షానికి భేదం చూస్తే శుక్లపక్ష మార్గంలో దేవతలు అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల, షణ్మాస, ఉత్తరాయణ. అంటే అగ్నిదేవత, జ్యోతిర్దేవత, పగటి దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత. ఇక్కడ మనకి అగ్నిదేవత రాదు కృష్ణపక్షంలో, జ్యోతి దేవతకి ఆపోజిట్గా ధూమదేవత, అలాగే పగటి దేవతకి ఆపోజిట్గా రాత్రి దేవత, శుక్లపక్ష దేవతకి ఆపోజిట్గా కృష్ణపక్ష దేవత, షణ్మాస ఉత్తరాయణంకి భిన్నంగా షణ్మాస దక్షిణాయనం ఉంది. ఈ దేవతలు తీసుకువెళ్తారు. మీరు వెళ్ళేది స్వర్గలోకానికి అయితే దాని కృష్ణ మార్గం అని ఎందుకన్నాడు? అది కూడా ప్రకాశవంతమైన మార్గం అవ్వాలి కదా అంటే దాని కృష్ణ పరమాత్మ జవాబు చెప్తున్నాడు. ప్రాప్య నివర్తతే. ప్రాప్య, ఆ లోకానికి వెళ్తారు, అది శుభవార్త. మామూలుగా కొంతమంది చెప్తుంటారు, చూడండి నీకు ఒక శుభవార్త చెప్తాను, ఒక అశుభవార్త చెప్తాను, ఏది ముందు చెప్పను. కొంతమంది శుభవార్త ముందు చెప్పు, ఆ ఆనందం ఆస్వాదించాక అశుభవార్త వింటానంటారు. కొంతమంది ముందు ఏడ్చాక నవ్వుతాను, ముందు అశుభవార్త చెప్పు అంటారు. సో ఇక్కడ ప్రాప్య శుభవార్త, నివర్తతే దుర్వార్త. అంటే స్వర్గానికి వెళ్తారు శుభవార్త, వారి పుణ్యం కరిగిపోయాక తిరిగి వస్తారు దుర్వార్త. కానీ శుక్లపక్షంలో వెళ్ళిన వారు క్రమముక్తి పొందుతారు. అందువల్ల శుక్లగతితో పోలిస్తే కృష్ణగతి ఖచ్చితంగా తక్కువే. సో ఏదైనా రిలేటివ్ మెరిట్. ఒక అమ్మాయి తెల్లగా ఉండవచ్చు, కానీ ఇంకా తెల్లగా మిలమిలా మెరిసిపోయే వారి పక్కన నిల్చుంటే ఈ అమ్మాయి రంగు తక్కువే అవుతుంది. అలాగే కృష్ణగతి విడిగా చూస్తే మంచి మార్గమే, కానీ శుక్లగతితో పోలిస్తే దీని స్థాయి చాలా తక్కువ. శుక్లగతిలో వెళ్ళిన వారు క్రమముక్తి పొందుతారు, కానీ కృష్ణగతిలో వెళ్ళిన వారు క్రమముక్తిని పొందరు. అందువల్ల అది చీకటి మార్గం, వాళ్ళు తిరిగి వస్తారు. దాని సూర్యునిలో ఉన్న నల్ల చుక్కలతో పోల్చవచ్చు. నిజానికి సూర్యునిలో నల్ల చుక్క లేదు, కానీ తక్కిన భాగాలతో పోలిస్తే ఒక చోట నల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే శుక్లగతితో పోలిస్తే కృష్ణగతి నల్లగా అనిపిస్తుంది. 26 శుక్ల కృష్ణగతే హేతే జగత శాశ్వతే మతే ఏకయాత్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః. మనం ఎంతసేపు శుక్లగతి కృష్ణగతి పదాలు వాడేస్తున్నాం, వాటి గురించి చెప్పేసుకుంటున్నాం. ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదిగో ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మే పేర్కొంటున్నాడు. కృష్ణగతి శుక్లగతి అని వీటిని అంటారు అంటున్నాడు. శుక్ల కృష్ణే గతి హేతే, రెండు కలిపేసి గతి పదం పెట్టాడు. మనం విడదీసి శుక్లగతి కృష్ణగతి అని అంటారు అని మనం కలుపుకోవాలి. వీటినే దేవయానం పితృయానం అంటారని కూడా చూసాం. ఈ మార్గాలు ఎప్పుడు సృష్టించబడ్డాయి? జగత శాశ్వతే మతే. జగత్తు సృష్టించినప్పుడే ఈ 2 మార్గాలు కూడా సృష్టించబడ్డాయి. ఈ జగత్తును సృష్టించినప్పుడు 14 లోకాలు వచ్చాయి అని చూస్తూ వస్తున్నాం.
భూలోకంతో కలిపి 7 లోకాలు, కింద 7 పాతాళ లోకాలు. ఈ 14 లోకాల్లోనూ జీవరాశులు వారి వారి పూర్వజన్మ సుకృతం వల్ల, దుష్కృతం వల్ల సృష్టించబడ్డారు. తర్వాత ఇక్కడ చేసిన పుణ్యాల వల్ల పైలోకాలకు వెళ్ళాలి, కిందికి రావాలి. వీటన్నిటికీ మార్గాలు ఉండాలి. ఇన్ని లోకాలు ఉన్నాయంటే ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళే మార్గం లోకం వచ్చినప్పుడే రావాలి. లోకం వచ్చిన ఎన్నాళ్లకో వచ్చి లాభం లేదు. అందువల్ల జగత్తు సృష్టించబడినప్పుడే ఈ 2 మార్గాలు కూడా సృష్టించబడ్డాయి. జగత్తును సృష్టించాక తీరిగ్గా ఎప్పుడో మార్గాన్ని సృష్టించలేదు. సృష్టిలోనే అన్ని జీవులు వచ్చాయి. ఆ జీవులు ప్రయాణం చేయడానికి వీలుగా మార్గాలు వచ్చాయి. జీవులు ప్రయాణించడానికి, పుణ్యం పొందడానికి సూచించే కర్మలు చెప్పే వేదాలు వచ్చాయి. కర్మ ఉపాసనల బోధ దానిలో వచ్చింది. అందువల్ల సృష్టి వచ్చినప్పటి నుంచి 2 రకాల సాధకులు ఉన్నారు. వారు వెళ్ళే ఈ 2 మార్గాలు కూడా ఉన్నాయి. ప్రళయంలోనే ఇవి కూడా లయమవుతాయి. మళ్ళీ మరో సృష్టి జరిగినప్పుడు మళ్ళీ వస్తాయి. అందువల్ల జగత్తు ఉన్ననాళ్ళు అవి ఉంటాయి. కాబట్టి వాటిని సనాతనమైన మార్గాలు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏకయా అనావృత్యం యాతి. అంతకుముందు చెప్పిన పాయింట్నే మళ్ళీ చెప్తున్నాడు. అక్కడ ఏమన్నాడు? 2 మార్గాల్లో ఒకటి ఆవృత్యం, ఇంకోటి అనావృత్యం అన్నాడు. ఇక్కడ శుక్లగతి, కృష్ణగతి ఉన్నాయి. ఒక మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళు అనావృత్యం, వెనక్కి తిరిగి రారు, వాళ్ళు క్రమముక్తి పొందుతారు అని చెప్తున్నాడు. ఒక మార్గంలో వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి రారు అంటే ఏదో ఒక మార్గంలో వెళ్ళిన వాళ్ళు అని కాదు, మళ్ళీ అక్కడ స్పెసిఫై చేయాలి. శుక్లగతిలో వెళ్ళిన వారు మాత్రమే వెనక్కి తిరిగి రారు. అమెరికాకి వెళ్ళాలంటే ఒక మార్గంలో వెళ్తే లండన్ని ట్రాన్సిట్ పాయింట్ అంటారు. అలా క్రమముక్తి పొందాలి అంటే బ్రహ్మలోకం ట్రాన్సిట్ పాయింట్ అవుతుంది. జీవన్ముక్తికి మధ్యలో ఆగే పని లేదు, ఇక్కడే ఆ ప్రయాణం అయిపోతుంది. కాబట్టి అనావృత్యం అంటే తిరిగి రాని మార్గం, అంటే అక్కడ క్రమముక్తి పొందుతాడు అని అర్థం. అంటే ఈశ్వర ప్రాప్తి పొంది తిరిగి రారు. అన్యయా ఆవర్తతే పునః. ఏకయా అంటే ఒక మార్గంలో వెళ్ళిన వాళ్ళు, ఒక మార్గంలో వెళ్ళిన వాళ్ళు అంటే 2వ మార్గంలో వెళ్ళిన వాళ్ళు. అన్యయా 2వ మార్గం, 2వ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఏమవుతారు? ఆవర్తతే పునః, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. ఈ 2 శ్లోకాల్లోనూ చూసిన 2 రకాల ప్రయాణాలను, ఆ సాధకులను తీసుకువెళ్ళే దేవతల విషయాల్లో మనకు కొన్ని సందేహాలు కలిగే అవకాశం. ఉపనిషత్తుల్లో కానీ వాటిలోంచి చెప్పబడిన గీతలో కానీ ఇలా సందేహాలు కలిగే అవకాశం ఉన్న చోట బ్రహ్మసూత్రాల్లో వాటి డిస్కషన్ అవుతుంది. అందువల్లనే దాన్ని న్యాయశాస్త్రం అంటారు, న్యాయ ప్రస్థానం అంటారు. తర్కం ద్వారా దాన్ని చీల్చి చెండాడి ఇది అసలు విషయం అని అక్కడ చెప్తారు. ఈ సందేహాలకు అక్కడ జవాబు వస్తుంది. ముందు సందేహం ఏమిటి? కొంతమందికి సందేహమే రాదు. సందేహం ఎప్పుడు రాదు? చెప్పిన విషయం పూర్తిగా అర్థమైనా సందేహం రాదు, అసలు వినకపోయినా సందేహం రాదు. ఆ చెప్పిన విషయాన్ని అరకొరగా వింటే, లేదా మొత్తం సంపూర్ణ జ్ఞానం పొందకుండా ఎక్కడికక్కడ చీల్చి చెండాడి ఆ విషయాన్ని చూస్తే సందేహం వస్తుంది. అలా వచ్చే సందేహం ఏమిటో ముందు చూద్దాం. 24వ శ్లోకంలో పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం దేవతలు సాధకుణ్ణి పరమపదానికి చేరుస్తారు అని వచ్చింది. అంటే సాధకునికి శుక్లగత, కృష్ణగత అనేది అతను మరణించిన సమయం నిర్దేశిస్తుందా? ఇందాకే చెప్పాను మీకు, ఆ శ్లోకం అర్థం చెప్తున్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా వినండి, మీకు రాబోయే సందేహానికి ఇక్కడే జవాబు వస్తుంది అని. అక్కడ పగలు దేవత, శుక్లపక్ష దేవత అని చూసాం. కానీ మనం ఆ దేవత పదాలు వేసుకోకుండా ఈ వర్డ్స్ చదివాం అనుకోండి. ఏమిటవి? పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం లో మరణించిన వ్యక్తి శుక్లగతి ద్వారా వెళ్తాడు అంటే ఆ వ్యక్తి పగలే మరణించాలా, శుక్లపక్షంలోనే మరణించాలా అనే అనుమానం వచ్చే అవకాశం. అలాగే 25వ శ్లోకాన్ని లోతుగా అర్థం చేసుకోబోతే రాత్రి, కృష్ణపక్షం, దక్షిణాయనం ఈ 3 మరణించిన వ్యక్తి కృష్ణగతిని పొందుతాడు అని అర్థం చేసుకునే ప్రమాదం ఉంది.
బ్రహ్మసూత్రాలు ఈ అంశాలు లోతుగా విశ్లేషించాక ఒక సాధకుని ప్రయాణాన్ని అతను మరణించిన కాలం నిర్దేశించదని, అతను గడిపిన జీవన విధానం నిర్దేశిస్తుందని చెప్పబడింది. ఈ విషయంలో చాలా వాదోపవాదనలు జరిగాయి. అందులో ఒక వాదన ఇది. 24వ శ్లోకం ఉత్తరాయణం శుక్లపక్షం పగలు, ఈ 3 కలిపి శుక్లగతి. 25వ శ్లోకం దక్షిణాయనం కృష్ణపక్షం రాత్రి, ఈ 3 కలిపి కృష్ణగతి. ఒకవేళ ఒక సాధకుడు ఉత్తరాయణంలో కృష్ణపక్షంలో మరణిస్తే ఏమిటి? ఉత్తరాయణం శుక్లగతిలో ఉంది, కృష్ణపక్షం కృష్ణగతిలో ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్లో ఉత్తరాయణం కృష్ణపక్షంలో మరణిస్తే ఉత్తరాయణం ప్రకారం శుక్లగతిలో వెళ్తాడా, కృష్ణపక్షం ప్రకారం కృష్ణగతిలో వెళ్తాడా? ఉత్తరాయణంలో కృష్ణపక్షం ఉందా అని అడగండి. ఆ సందేహం వస్తే అసలు ఈ ప్రశ్నకి ఆస్కారమే లేదు. మ్యాథమెటిక్స్లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు. 5-6 అంశాలు ఉంటే వాటిని రకరకాలుగా జత చేయవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకొక జత చూద్దాం. ఒకవేళ ఒక వ్యక్తి శుక్లపక్షంలో మరణించినా రాత్రి వేళ మరణిస్తే అతని పరిస్థితి ఏమిటి? ఎందుకంటే శుక్లపక్షంలో పగలు చూస్తున్నాం, కృష్ణపక్షంలో రాత్రి చూస్తున్నాం. కాబట్టి ఒక వ్యక్తి శుక్లపక్షంలో మరణించాడు కానీ రాత్రి మరణించాడు, అతని పరిస్థితి ఏమిటి? అతను ఏ గతిలో వెళ్ళాలి? అందువల్ల సాధకుని మరణకాలం అతని గతిని నిర్ణయిస్తుంది అనుకోకూడదు. అదే కాదు, ఒకవేళ అలా అతని మరణకాలం అతని గతిని నిర్ణయించేట్టుగా ఉంటే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. చాలామంది నేరస్తులు చేయాల్సిన ఘోరాలు నేరాలు చేసి పారేసి ఆత్మహత్య చేసుకునైనా సరే శుక్లపక్షంలో మరణిస్తే వారు హాయిగా శుక్లగతిలో వెళ్ళి క్రమముక్తి పొందుతారు అని అనుకుంటారు. అలాగే ఎంత పుణ్యాత్ములైనా పొరపాటున దక్షిణాయనంలో మరణిస్తే వారికి కృష్ణగతేనా ఈ సందేహం వస్తుంది. అప్పుడు వారికి అన్యాయం జరిగినట్టు అవుతుంది. అందువల్ల వీరి మరణకాలం వీరి మార్గాలను నిర్ణయించదు. మరి ఏది నిర్ణయిస్తుంది అంటే వారు చేసిన పుణ్యపాపాలు నిర్ణయిస్తాయి. నిజానికి అంత దాకా వెళ్ళనవసరం లేదు. కృష్ణ పరమాత్మే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? 26వ శ్లోకంలో శుక్ల కృష్ణే గతి హేతే, వీటిని గతి అంటారు. శుక్లగతి కృష్ణగతి అంటారు. ఈ గతి అంటే మార్గం. ఈ మార్గాలు సమయాన్ని సూచించవు. పైగా ఇవన్నీ దేవతలను చూసాం. పగటి దేవత తీసుకెళ్తుంది, రాత్రి మరణించినా తీసుకెళ్లేది పగటి దేవత, పగలు మరణించినా తీసుకెళ్లేది రాత్రి దేవత. ఆ విధంగా ఆ దేవతల పేర్లవి కానీ అవి మరణించే కాలం సమయం కాదు అని అర్థం చేసుకోవాలి. 27 నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఇంతవరకు 2 రకాల లక్ష్యాలు, 2 మార్గాలు, 2 రకాల సాధకుల గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. నైతే శృతి జానన్. శృతి అంటే ఇక్కడ మనం చూసే శృతి కాదు, అంటే ఉపనిషత్తులు అది కాదు, కుంటిసా అంటాం. కుంటిసాతో వచ్చిన శృతి అంటే గతి, అంటే మార్గం. ఈ 2 మార్గాల గురించి స్పష్టంగా తెలిసాక, అంటే ఒక మార్గం క్రమముక్తినిస్తుందని, ఇంకొక మార్గం వెనక్కి తీసుకువస్తుందని అర్థమయ్యాక యోగి కశ్చన ముహ్యతి, తెలివైన వ్యక్తి ఎవరు మోహంలో పడడు. మీకు 2 మార్గాలని నిర్దేశించి ఆ 2 మార్గాల్లోని లాభ నష్టాలు కష్ట సుఖాలు స్పష్టంగా చెప్పాక తెలివైన వాళ్ళెవరు ఆ పనికిరాని మార్గాన్ని ఎన్నుకోరు. దేనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉందో దాన్ని ఎన్నుకుంటారు. దేనివల్ల ప్రయోజనం ఉంది? ఉపాసన చేస్తే శుక్లగతి ద్వారా క్రమముక్తి పొందుతారు అని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు మళ్ళీ కర్మ మార్గం ఎందుకు ఎన్నుకుంటారు? తెలివైన వారు ఎన్నుకోరు. అర్జునుడు తెలివైన వాడా తెలివి తక్కువ వాడా? కృష్ణ పరమాత్మ హెచ్చరిస్తున్నాడు, నువ్వు వివేకివి, నువ్వు సరైన మార్గాన్ని ఎన్నుకో అని చెప్తున్నాడు. అర్జున తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్త భవ. ఓ అర్జున, ఇక నుంచి ఎప్పుడు నువ్వు ఉపాసననే ఎన్నుకో. అంటే కర్మ చేయొద్దా అంటే కర్మ చెయ్యి. నువ్వు రాజువి, నీ క్షత్రియ ధర్మం యుద్ధం చేయడం అది చెయ్యి, కానీ
ఉపాసనని కూడా చేయాలి. ఉపాసనలో ధ్యానం చేయాలి. పంచమహాయజ్ఞాలు చెయ్యి, నీ ధర్మాలు నిర్వర్తించు, కానీ ఉపాసనకి రా. ఆ కర్మలకు సగుణ ఈశ్వర ఉపాసనను జోడించు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలని చూస్తూ వస్తున్నాం. అదేమిటి? ఇక్కడ చెప్పిన 2 మార్గాలు కర్మ ఉపాసనలు మాత్రమే, జ్ఞానం ప్రసక్తి లేదు. మధ్యలో అక్షర బ్రహ్మ గురించి చెప్పినా కూడా అది జ్ఞానంలోకి రాదు. ఉపాసకుడు ఈ జ్ఞానాన్ని పొందాలి, అది క్రమముక్తి పొందేటప్పుడు పొందాలి అని అర్థం చేసుకోవాలి. సో కర్మ ఉపాసనలో ఏది గొప్పది అంటే జ్ఞానం అనకూడదు అని చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రన్నింగ్ రేస్లో జ్ఞానం లేదు. జ్ఞానం ఖచ్చితంగా వీటికన్నా గొప్పదే, కానీ ప్రస్తుతానికి దాన్ని పక్కన పెడుతున్నాం. స్లోగా మెట్లు ఎక్కిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ముందంతా మొదటి 6 అధ్యాయాల్లో కర్మ గురించి చెప్పుకొచ్చాడు. కర్మ యొక్క గొప్పతనం చెప్పాడు, కర్మ యొక్క పరిమితి చెప్పాడు, కర్మని యోగంగా ఎలా మలుచుకోవాలో చెప్పాడు. కానీ కర్మ వల్ల మోక్షం పొందలేము అని నిర్వచించి మరీ చెప్పాడు. అదయి ఇప్పుడు ఉపాసనకు వచ్చాడు. అలాగే ఉపాసన గొప్పతనం చెప్తున్నాడు. ఉపాసన కర్మ కన్నా శ్రేష్టమైనది అన్నాడు. కానీ ఉపాసన పరిమితి కూడా చెప్తున్నాడు. పరిమితి ఏమిటి? ఇక్కడ జ్ఞానం పొందలేడు, అక్కడికి వెళ్ళాక క్రమముక్తి పొందుతాడు. 8వ అధ్యాయం ఈ విధంగా ప్రత్యేకమైన అధ్యాయం. జ్ఞానం గురించి ఈ షట్కంలో 7వ అధ్యాయంలో వచ్చింది, తక్కిన అధ్యాయాల్లో కూడా వస్తుంది, కానీ ఇక్కడ ఉపాసన గురించి మాత్రమే వస్తుంది. అందువల్ల ఉపాసనను ఎన్నుకో అర్జున అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. జ్ఞానం దాకా రాలేను అనే వారికి ఇది బెస్ట్ మార్గం. కర్మ దగ్గర ఆగిపోకండి, ఇంకొక మెట్టు ఎదగండి. సో ఇక్కడితో 2 రకాల మార్గాలు, 2 రకాల సాధకుల గురించి ముగిసింది. అది మనం ఆఖరి శ్లోకం కూడా చూశాక మళ్ళీ చూద్దాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఇది ఆఖరి అంశం, ఉపాసన స్తుతి, శ్లోకం 28. మనం పదే పదే చూస్తూ వస్తున్నాం. కర్మ కన్నా ఉపాసన శ్రేష్టం అన్నాడు, దీనివల్ల తిరిగి రాని ఫలం పొందుతాడు అన్నాడు. కాబట్టి ఆ ఉపాసన గురించి కొంచెం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి ఈ శ్లోకంలో ఉపాసనని స్తుతిస్తున్నాడు, క్రమముక్తిని స్తుతిస్తున్నాడు. క్రమముక్తి దేని వల్ల వస్తుంది? ఉపాసన వల్ల వస్తుంది. సో క్రమముక్తి అన్నా జీవన్ముక్తి అన్నా అంతిమ గమ్యం ఒకటే. విదేశాలకు వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళే మార్గం ఉంటుంది, లేదా మధ్యలో ఏ దుబాయ్లోనో లండన్లోనో మారి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎలా వెళ్ళినా వెళ్ళేది అంతిమ గమ్యం ఒకటే. ఆ విధంగా క్రమముక్తి అయినా జీవన్ముక్తి అయినా 2 ఇచ్చేది మోక్షమే. అందువల్ల ఇక్కడ క్రమముక్తిని కీర్తిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. యోగి ఇదం సర్వం విదిత్వా. సో ఈ అధ్యాయంలో నేను చేసిన ఈ బోధన మొత్తం సరిగా అర్థం చేసుకున్న యోగి. యోగి అంటే ఎవరు? ఈ అధ్యాయంలో ఉన్నంత వరకు నిష్కామ సగుణ ఈశ్వర ఉపాసకుడు అనే విషయం మర్చిపోకూడదు. ఈ నిష్కామ పదం సగుణ ఈశ్వరుడికి రాదు, ఉపాసకుడికి వస్తుంది. సగుణ ఈశ్వర ఉపాసన నిష్కామంగా చేసిన ఉపాసకుడు, అతను ఉపాసన చేసి పరం స్థానం ఉపైతి, శ్రేష్టమైన స్థాయికి చేరుకుంటాడు. అంటే క్రమముక్తిని పొందుతాడు, అంటే భగవంతునిలో ఐక్యం అవుతాడు. ఇక్కడ భగవంతుణ్ణి ఎలా వర్ణించాడు అంటే పరం ఆద్యం స్థానం అన్నాడు. పరం స్థానం మనం కలుపుకున్నాం, ఆద్యం అన్నాడు అంటే శ్రేష్టమైన ఆది లేని గమ్యం. ఆద్యం అంటే సర్వకారణం, అంటే అదే మూల కారణం, ఆ కారణానికి ఇంకొక కారణం లేదు. పరం అంటే శ్రేష్టమైన, స్థానం అంటే గమ్యం, అంటే నిత్య ఈశ్వరుని ఉపైతి అంటే పొందుతాడు. ఈ నిత్య ఈశ్వరుని గొప్పదనం ఏమిటి? కర్మఫలం కన్నా ఉపాసనా ఫలం గొప్పదని చెప్తున్నాడు. అది చూపించడానికి కొన్ని కర్మఫలాలను ఇక్కడ పేర్కొంటున్నాడు. వేరే అధ్యాయంలో కృష్ణ పరమాత్మే యజ్ఞం దానం తపస్సు శ్రేష్టమైన కర్మలు, అవి చేయాలి అని చెప్పాడు. కానీ ఇక్కడ యజ్ఞం దానం తపస్సుల కన్నా, వాటి వల్ల వచ్చే ఫలం కన్నా
ఉపాసన వల్ల వచ్చే ఫలం శ్రేష్టం అని చెప్తున్నాడు. మనం దీనికి నహి నిందా న్యాయం సరిపోతుందని చూసాం. అంటే ఇక్కడ యజ్ఞం దానం తపస్సులను కించపరచడం లేదు, కానీ ఇంకా శ్రేష్టమైన ఫలం ఒకటి ఉంది, వాటి కోసం వీటిని దాటి పైకి రావాలి అని చెప్తున్నాడు. అవేంటో చూద్దాం. వేదేషు, ఇక్కడ ఇంకొక పదం యాడ్ చేశాడు. వేదేషు అంటే వేద పారాయణం చేయటం. వేద పారాయణం చాలా మంచి కర్మ, కానీ ఆ కర్మ కన్నా, యజ్ఞేషు యజ్ఞాలు చేయటం కన్నా, తపస్సు చేయటం కన్నా, దానేషు దాన ధర్మాలు చేయటం కన్నా, యత్ పుణ్యఫలం ప్రదిష్టం, ఈ కర్మలు చేస్తే పుణ్యఫలం వస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వేదం కర్మలకు పుణ్యఫలాలు వస్తాయని హామీ ఇస్తుంది, ఇవన్నీ చేసి తీరమని నిర్దేశిస్తుంది కూడా. కానీ తత్సర్వం అత్యేతి, వీటన్నిటినీ మించిన ఫలం ఇచ్చేది ఇంకొకటి ఉంది అని చెప్పాడు. అదేమిటి? ఉపాసనా ఫలం. అంటే కర్మఫలాల కన్నా గొప్ప ఫలం ఉపాసన ఫలం. ఎందుకంటే కర్మఫలం స్వర్గలోక ప్రాప్తిని ఇచ్చి తిరిగి వచ్చేలా చేస్తే, ఉపాసన ఫలం నిత్య ఈశ్వర ప్రాప్తిని ఇస్తుంది. అందువల్ల అర్జున, ఈ అవకాశాన్ని వదులుకోకు, సగుణ ఈశ్వర ఉపాసన ఎన్నుకో, నిరంతరం భగవన్నామ స్మరణం చేయి. తద్వారా మరణకాలంలో కూడా భగవంతుణ్ణే తలుచుకునే అవకాశం ఉంది. అప్పుడు నువ్వు క్రమముక్తి పొందుతావు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? 7వ ప్రశ్నకి జవాబు. మరణకాలంలో భగవంతుని ఎందుకు తలుచుకోవాలి? తలుచుకుంటే కలిగే ఫలం ఏమిటి? అలా ఎలా తలుచుకోగలము? పొందే ఫలం శాశ్వతమైన ఫలం. శుక్లగతి ద్వారా క్రమముక్తి పొందుతాడు, వెనక్కి తిరిగి రాడు. అలా ఎలా తలుచుకోవాలి అంటే నిరంతరం ఉపాసన చేస్తూ ఉండాలి. ఇది ముగించే ముందు మనం 2 రకాల లక్ష్యాలు, 2 రకాల మార్గాలు, 2 రకాల సాధకుల గురించి చూద్దాం. సో సింపుల్గా వేరే భాషలో చెప్పాలి అంటే, కేవల కర్మ చేసిన వ్యక్తి కృష్ణగతి ద్వారా స్వర్గలోకానికి వెళ్తాడు, అతను తిరిగి వస్తాడు. అతన్ని తీసుకువెళ్ళే దేవతలు కూడా ఒకసారి చూస్తే, ఆ దేవతలు ధూమదేవత, రాత్రి దేవత, కృష్ణపక్ష దేవత, దక్షిణాయన దేవత. ఉపాసన చేసిన వ్యక్తిని శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి 5 దేవతలు తీసుకువెళ్తారు. ఆ దేవతలు అగ్నిదేవత, జ్యోతిర్దేవత, పగటి దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత. ఈ మార్గంలో వెళ్ళిన వ్యక్తి వెనక్కి తిరిగి రాడు, ఎందుకంటే అతను అక్కడ జ్ఞానం పొంది క్రమముక్తి పొందుతాడు. కాబట్టి ఇది శ్రేష్టమైన మార్గం. అతను భగవంతునిలో ఐక్యం అవుతాడు అంటే ఐక్య జ్ఞానాన్ని పొందుతాడు. ఇక్కడ చెప్పని 3వ లక్ష్యం, 3వ మార్గం ఏమిటి అంటే జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం పొందిన వ్యక్తికి ఈ ప్రయాణాలు ఉండవు, ఏ దేవతలు అతన్ని తీసుకువెళ్ళరు. అతను ఇప్పుడే జీవన్ముక్తి పొందుతాడు, మరణించాక విదేహముక్తి పొందుతాడు. ఈ నేపథ్యంతో ఈ అక్షర బ్రహ్మ యోగం అనే అధ్యాయం ముగిసింది. దీన్ని ప్రయాణకాల స్మరణ యోగం అని కూడా అనవచ్చు. ఎందుకంటే ప్రయాణకాలంలో మనుషులు దేన్ని తలుచుకుంటే దాన్ని పొందుతారు అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని చెప్పబడింది. అందువల్ల ప్రయాణ కాలంలో కూడా భగవన్నామ స్మరణం చేయాలి అంటే జీవించిన నాళ్ళు స్మరణ చేస్తూనే ఉండాలి. అష్టాంగ యోగం పాటించిన ఉపాసకుడు తేలిగ్గా మరణ సమయంలో కూడా తన ప్రాణాలను నిర్బంధించుకుని సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చీల్చుకుని వెళ్ళేలాగా చేయగలుగుతాడు. అతనికి ఆ సాధన తేలికవుతుంది. అది ఎలా సాధ్యం అంటే యోగ బలేన చైవ అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అభ్యాసం ద్వారా సాధ్యం అన్నాడు. అంటే యోగులకు మాత్రమే, నిత్యం ఉపాసన చేసేవారికి మాత్రమే ఇది సాధ్యం. తక్కిన వారు చేయలేరు. ఈ ఉపాసన చేసిన వాళ్ళు సిద్ధులు పొందుతారు, వారికి వారి మరణ సమయం కూడా తెలుస్తుంది అని కూడా చూసాం. కాబట్టి ఈ విధంగా కర్మతో ఆగకుండా కనీసం ఉపాసనకు వచ్చి నిత్యము భగవన్నామస్మరణం చేస్తూ మరణ సమయంలో కూడా భగవంతుని ధ్యానించాలి అని ఈ అధ్యాయం సారాంశం. మరణం అంటే
మనుషులు భయపడతారు కాబట్టి ఈ అధ్యాయాన్ని అక్షర బ్రహ్మయోగం అన్నారు. అక్షర బ్రహ్మ పదంతో కృష్ణ పరమాత్మ తన జవాబులు మొదలుపెట్టాడు కాబట్టి దీనికి అక్షర బ్రహ్మయోగం అనే పేరు వచ్చింది. ఇక్కడితో ఈ 8వ అధ్యాయం ముగిసింది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ 8మోऽధ్యాయః. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీత యందు, ఉపనిషత్తులయందు, బ్రహ్మ విద్యయందు, యోగ శాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు అక్షర బ్రహ్మ యోగము అనే 8మోऽధ్యాయము.